శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఈ మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం అమ్మా. ఈ రోజున ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు సూచిస్తున్నాయి. అంటే కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయినా సరే మీరు ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు. తోసిరాది ఆటగట్టు మీరు మీ పని చేసుకుని వెళ్ళిపోండి. భగవంతుని భారం వేయండి, బద్ధకాన్ని వదలండి, మీరు సక్సెస్ అవుతారు. ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. ముందే చెప్తున్నాను, మనోనిబ్బరాన్ని పోగొట్టుకోవద్దు, మనోధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగం ఉంటాయి. ఇక ధనం విషయానికి వస్తే సమయానికి ఏదో విధంగా ధనం సమకూరుతుంది. కాదు అధిక ఖర్చులు, అధికంగా ఉంటాయి ఖర్చులు. వాహన రిపేర్లు, ఇంటి రిపేర్లు, అలాగే శుభమూలక ధన వ్యయం. శుభమూలకం ధనం ఏమవుతుంది? తర్వాత కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా సూచిస్తుంది, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఏమ్మా. ఇకపోతే ప్రయాణ విషయంలో జాగ్రత్త, ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ప్రయాణ విషయంలో ఇంకా తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే మాత్రం మీరు దగ్గర నిమ్మకాయ పెట్టుకోండి, ఒక గాలికి పెట్టుకోండి ఏమ్మా. అలాగే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఉన్న వెంటనే వైద్యుని సంప్రదించండి. అలాగే స్థల మార్పులు కనిపిస్తున్నాయి, గృహ మార్పులు కనిపిస్తాయి ఈ మాసంలో మీకు. అయితే అప్పుడప్పుడు గాబరా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా గాబరా పడిపోవడం, టెన్షన్ పడిపోవడం, ఆదుర్ద పడిపోవడం ఇవన్నీ ఉంటాయి. అయితే మనస్థిమితి కూడా ఉండదు మీకు ఈ మాసం. మనసు సంచలనంగా ఉంటుంది, మనసు అంతా సంచలనంగా ఉంటుంది. ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి ఏమ్మా. కంగారు పడద్దు. అంటే ఇలా ఉంటాయి, కానీ మీరు కంగారు పడకుండా మీరు కొంచెం మెడిటేషన్ చేసుకోండి. ఎక్కువ ఈ మాసం మీరు కాస్త మెడిటేషన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. గబుక్కుని నోటి దోషం చేయొద్దు. ఓర్పు, సహనం ముఖ్యం. ఈ మాసం మీకు కాస్త ఓర్పు, సహనం ముఖ్యము. ఎవరిని దూషించొద్దు, ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణుని దూషించొద్దు, చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఎవరికి సాక్షి సంతకం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, మధ్యవర్తిత్వం పని చేయదు. చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మా. ఇకపోతే జీవన విధానం బాగుందమ్మా, ఏమీ పర్వాలేదు, చక్కగా ఉంది జీవన విధానం. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుందమ్మా. గౌరవ పురస్కారాలు లభిస్తాయి, ఒక మెట్టు ఎక్కుతారు. బాగుంది. ఇక ఈ రాశిలో ఉన్నట్టు వారికి ఇక ఈ మాసం మీరు కొన్ని వ్యవహారాలు, ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయండి. నూతన ప్రయత్నాలు చేయొద్దు, నూతన కార్యాలు చేయొద్దు ఏమ్మా. ఏదో మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అయితే ఈ మాసం మీకు శుభకార్యాలకు హాజరవుతారు, చక్కగాని శుభకార్యాల్లో పాల్గొంటారు. కొంతమందికి అయితే మీ ఇంట్లోనే శుభకార్యం జరగడం కూడా అవకాశాలు కనిపిస్తున్నాయమ్మా. ఈ రాశిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్టులకు కూడా బాగుంది. కానీ ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా కాస్త ఈ మాసం కాస్త కష్టపడండి, కొంచెం కష్టపడండి. ఒళ్ళు వంచి పని చేయాలంటారు చూసారు, అలా కొంచెం కష్టపడండి. మీ శరీరానికి, బుర్రకి పని చెప్పండి. ఇక రాజకీయ నాయకులకి కాస్త గోడు అంటే నరఘోష అంటారు కదా, నరపీడ ఉందండి. రాజకీయ నాయకులకి కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు కొంచెం. ఎందుకంటే మీకు తెలియని శత్రువులు ఉంటారు. శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో మనకు తెలియదు. కాస్త గమనించండి మీరు దయచేసి. కొంచెం జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులు. అలాగే కళారంగంలో ఉన్న వారికి అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాయి. అయినా కంగారు పడవద్దు. మీరు ప్రయత్నం చేయండి అమ్మా. మీరు ప్రయత్నం చేయండి. కళారంగంలో ఉన్నవారు మీకు అవకాశం రావడానికి అవకాశం.
అలాగే వ్యాపారస్తులకి ఈ మాసం అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. కాకపోతే జాయింట్ వ్యాపారస్తులు మాత్రం కాస్త కొంచెం వ్యాపారం కొంచెం మందంగా సాగుతుంది. అలాగే ఉద్యోగస్తులం పై అధికారులతో కాస్త ఏదోటి మాట పట్టింపులు ఉంటాయి. పై అధికారులతో ఏదో చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి. కానీ మీరు వాదోపవాదాలకు దిగవద్దు. మీరు ఎక్కువ వాళ్ళతోటి సంభాషణ పెంచుకోవద్దు. ఓర్పుగా నేర్పుగా ఉండండి. ఇకపోతే చదువుకునే విద్యార్థులు కూడా కాస్త చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. మీరు అది జాగ్రత్తగా చూసుకుని చదువుకోవాలి. అయితే ఈ రాశి ఫలాలు కేవలం గోచార ఫలితాలు. ఇది కేవలం మీకు 40% మాత్రం పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. మీ జన్మ లగ్నాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ జన్మ జాతకంలో లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి పరిస్థితి, జరిగే దశ అంతర్దశ పరిస్థితి ఇవన్నీ చూసుకోవాలి. అందుగురించి నా వీడియో వచ్చేసి వీక్షలు గమనించండి. అలాగే ఏమైనా సలహాలు సూచనలు కావాలి కింద నెంబర్ ఉందా, నెంబర్ కాల్ చేయండి. ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశిలో నేను చెప్పిన పనులు, వ్యవహారాలు, నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ బాగుంటుంది. అది ఏమిటమ్మా అంటే, ఈ మాసం అంతా మీరు లక్ష్మీ గణపతిని పూజించుకోండి. లక్ష్మీ గణపతి పూజించుకోవడం, బుధవారం రోజున గణపతి దేవాలయంలో ఏదో అభిషేకం, పూజ, అర్చన ఇలా చేసుకోవడం, స్వామివారికి ఇష్టమైన గరిక, లడ్డు, అటుకులు, బెల్లం సమర్పించుకోవడం, గణపతి స్వామివారికి ప్రదర్శన చేయటం, ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది. అలా ప్రతిరోజు కూడా ఈ సంకటహర గణపతి స్తోత్రం ఉంటుంది, ప్రణమ్య శిరసాదేవం అని, అది చదువుకోండి ప్రతిరోజు కూడా. అలాగే ఈ మాసంలో చూసారా, మీకు పౌర్ణమి తర్వాత సంకటహర చవితి వస్తుంది. అప్పుడు చక్కగా సాయంత్రం వేళ అభిషేకం చేస్తారు. దేవాలయాలు వెళ్ళి అభిషేకంలో పాల్గొనండి, చేయించుకోండి. ఒకసారి ఏం చేస్తారంటే, కిలోంపావు పెసలు పచ్చగలర వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే ఇక ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం, లేదంటే అవకాశం ఉన్నప్పుడు బుధవారం, శనివారం, శుక్రవారం ఈ విష్ణాలయాలు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే వెళ్ళి దర్శించుకోండి. ఒకసారి దండం పెట్టుకోండి కూర్చుని ప్రశాంతంగా. అలా ఎక్కువ బాధపడేవారు ఎవరైనా ఉంటే ఈ రాశిలోని పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. ఎక్కడని మీ దగ్గర దేవాలయాల్లో పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. ఇక గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి. పావురాలకి జొన్నలు వేయండి. కాకులున్న ప్రదేశంలో తీపి అన్నాన్ని పెట్టండి. పిచ్చుకలకు ధాన్యాన్ని వేయండి. కుక్కలకు బిస్కెట్లు, బ్రెడ్లు పెట్టండి. అలాగే ఈ భిక్షగాలు తారసపడితే మీకు భిక్షగాలకి కాస్త మీరు ఏదోటి ఒక పండో, పొలమో లేదంటే బ్రెడ్డో పెట్టండి. ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. అలాగే బ్లైండ్ పర్సన్స్ ఉంటారమ్మా, అంటే గుడ్డివారు ఇలాంటి పర్సన్స్, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇలాంటి వాళ్ళు ఉంటే మీరు వాళ్ళకి కాస్త ఏదో ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి తినడానికి ఆహారాన్ని ఇవ్వండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది. అలాగే ఈ మాసం మీరు సత్యనారాయణ వ్రతం చేయించుకోండి. వీలైతే ఇంట్లో చేసుకోండి, లేదంటే దేవాలయాలు చేసుకోండి. అలాగే నదీ క్షేత్ర దర్శనం చేసుకోండి. ఏదైనా నదీ క్షేత్రం వెళ్ళి చక్కగా స్నానం చేయండి, లేదంటే ఇంట్లోనే గంగాజలం తెచ్చుకుని స్నానం చేయండి. అందు గురించి ఈ మిథున రాశి వారు ఏం కంగారు పడొద్దమ్మా, టెన్షన్ పడొద్దు, ధైర్యంగా ఉండండి అమ్మా. నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా మీకు బాగుంటుంది, దివ్యంగా ఉంటుంది. సర్వేదన సుఖముందు శుభముందు.